హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే మా ఊరిలో జరిగిన అమ్మవారి జాతర విశేషాలు. ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఇదివరకు కట్టిన దేవాలయాలన్నీ కూడా శిథిలావస్థలకు వస్తుంటే ప్రతి ఊరిలో ఆ గ్రామ దేవతకి ప్రత్యేకంగా మళ్ళీ ఆలయాన్ని అయితే పునర్నిర్మిస్తున్నారు కదండి. అలా ప్రతి ఊరిలోనూ గ్రామ దేవతల ఉత్సవాలు, జాతరలు, గుడి నిర్మాణాలు అన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. అలాగే మా ఊరిలో కూడా మా ఊరి గ్రామ దేవతలైన మహంకాళమ్మ, వెంకమ్మ అమ్మవార్ల దేవస్థానం అయితే లాస్ట్ ఇయర్ కొత్తగా కట్టారని చెప్పి నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను. ప్రతి సంవత్సరం అమ్మవారికి గ్రామంలో జాతర నిర్వహిస్తూ ఉంటారు. అలాగా మా ఊరి జాతర అయితే ఈ సంవత్సరం ఎలా ఉందో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఎలా ఉందో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ అయితే తప్పకుండా ప్రెస్ చేయండి. మా ఊరి జాతరకి మేము ముందు రోజే వెళ్ళామండి. ఇలా జాతరకు వెళ్తున్నామండి. శ్రీను గారు, పద్మ గారు పూల షాప్ దగ్గర నుంచి వెళ్తూ ఆగి జాతరకు వెళ్తున్నామని చెప్తే, అయితే అమ్మవార్ల కోసం అయితే కనకాంబరాలు దండలు ఇస్తానండి, తప్పకుండా తీసుకెళ్ళి అమ్మవార్లకి ఆ దండలు వేయమని చెప్పి పద్మ గారు, శ్రీను గారు అయితే అమ్మవార్ల కోసం దండలు పంపించారు. ఇంటికి అలా వెళ్ళి వెంటనే మేమైతే గుడికి వెళ్ళిపోయామండి. అంటే జాతర అంటే తర్వాత రోజు అయితే చాలా ఫ్లోటింగ్ ఉంటుంది, కానీ ముందు రోజు ఆలయం అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేసేసి అక్కడ అంతా కూడా చాలా బాగా అయితే అలంకరించేస్తారు. నేను మా వారు ముందుగా అమ్మవారి దేవస్థానానికి అయితే వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందామని వెళ్ళి, ఎలాగో పూలదండలు ఇచ్చారు కాబట్టి అమ్మవార్లిద్దరికీ కూడా కనకంబరాలు, వాళ్ళు ఇచ్చిన పూలదండలు అన్నీ కూడా అమ్మవార్లిద్దరికీ కూడా అలంకరించేసామండి. గ్రామదేవతలు ఎప్పుడూ కూడా గ్రామంలో ఉన్న ప్రజలందరినీ చల్లగా కాపాడుతూ ప్రతి కష్టం నుంచి బయటపడేస్తారని చెప్పి ఎంతో నమ్మికగా భక్తులు అమ్మవార్లకైతే పూజలు చేస్తూ ఉంటారు. ఇలా ప్రతి గ్రామంలో ఉన్న గ్రామదేవతల్ని ప్రతి సంవత్సరం జాతర నిర్వహిస్తూ అమ్మవారికి నైవేద్యం పెడుతూ అమ్మవారిని కనుక మనము ఆ విధంగా జాతరతో ప్రసన్నం చేసుకుంటే సంవత్సరం పాటు కూడా మనకి ఏ కష్టం లేకుండా ఊరంతా సుభిక్షంగా ఉంటుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. అందుకని ప్రతి గ్రామంలో ఆ ఊరికి సంబంధించిన గ్రామ దేవతలను అయితే పూజిస్తూ ఉంటారు. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గ్రామ దేవత అయితే ఉంటూ ఉంటారు. అలాగా మా కోమడిగుంట గ్రామంలో మహంకాళమ్మవారు, వెంకమ్మవారు అయితే వేంచేసి గ్రామాన్నంతా కూడా ఎల్లవేళలా సదా కాపాడుతూ ఉంటారనమాట. ఇంచుమించుగా ప్రతి గ్రామంలో కూడా సమ్మర్ టైంలోని ఈ గ్రామ జాతరలు అయితే నిర్వహిస్తూ ఉంటారండి. ఎందుకంటే మొత్తం రైతుల పంట పొలాలన్నీ కూడా కోతలైపోయి పంట చేతికి వచ్చిన తర్వాత, పనులన్నీ అయిపోయిన తర్వాత మొత్తం గ్రామంలోని ప్రజలందరూ కూడా కొంచెం ఖాళీగా ఉంటారు. కాబట్టి ఆ సమయంలో అయితే జాతర నిర్వహించవచ్చని ప్రతి సంవత్సరం సమ్మర్లోని గ్రామోత్సవాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. మా ఊరి దేవాలయంలో అయితే వెంకమ్మవారు, మహంకాళమ్మవారు, అలాగే దుర్గమ్మవారు, పర్లమ్మవారి విగ్రహాలు అయితే ఉండేయండి ఇదివరకు. కొత్త గుడి నిర్మాణంలో అయితే మహంకాళమ్మవారు అలాగే వెంకమ్మవారి విగ్రహాలను అయితే పెద్దగా ప్రతిష్ఠించి, దుర్గమ్మవారు, పర్లమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి చిన్నగా 2 విగ్రహాలని అక్కడ మధ్యలో అయితే పెట్టారు. నేను ఇందాక మీకు దండ వేసి ఉంది కదా, అదైతే చిన్న విగ్రహాలు 2 కూడా, ఒకటి పర్లమ్మవారు, ఒకటి దుర్గమ్మవారు అనమాట. ప్రతి గ్రామంలో అమ్మవారి గుడి నుంచి ఒక చోటు కంటే వేరే చోటుకి తీసుకొస్తారండి. అంటే మనకి నడివీధి అని కానీ కొన్ని ప్లేసెస్ ఉంటాయన్నమాట. ఆ చోటుని అమ్మవారి పుట్టినిల్లుగా భావిస్తూ ఉంటారు. ఆ పుట్టినిల్లుగా భావించే ప్రాంతంలో తాటాకులతో చిన్న గుడిసెలా నిర్మించి అక్కడైతే గరగల్ని పెడతారనమాట. అలా పెట్టిన చోటుని అమ్మవారి పూరిల్లు లేదంటే పుట్టిల్లు అని పిలుస్తారనమాట. అలాగా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. కొన్ని ఊళ్ళల్లో అయితే 15 రోజులకు ముందుగా తీస్తారండి. మా ఊర్లో అయితే లక్షవారం తీశారనమాట. లక్షవారం తీసి ఆదివారం అమ్మవారికి జాతర నిర్వహిస్తూ ఉంటున్నారు. మా ఊళ్ళో అయితే ఆలయాల్ని చాలా బాగా అయితే నిర్మాణం జరగడమే కాదండి, ప్రతి వారం పూజలు అయితే జరుగుతాయి. ఇప్పుడు అమ్మవారి పూజ కూడా మనం చూస్తున్నాం. అక్కడ ఒక షెడ్లా వేసి కనిపిస్తుంది కదా, అక్కడైతే ఆంజనేయ స్వామి వారికి
గుడి ముందు షెడ్ అయితే వేశారండి. అలాగే దుర్గమ్మ వారి గుడి ముందు వేశారు, రామాలయానికి కూడా వేశారనమాట. ఎందుకంటే ఇంచుమించుగా ప్రతి దేవాలయం దగ్గర అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుందండి. అందుకోసం అయితే అలా షెడ్ వేసేస్తే వచ్చిన భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా మొత్తం భోజనాలు అవి పెట్టేటప్పుడు, ఏదైనా పూజా కార్యక్రమాలు జరిగేటప్పుడు కూడా మనకి ఇబ్బంది ఉండకుండా ఉంటుందని అలా షెడ్ నిర్మాణం అయితే చేశారనమాట. ఇప్పుడైతే మనం అమ్మవారి పూడిగుడిలో ఉన్న గరగల దగ్గరికి అయితే వచ్చాం. మొత్తం తాటాకులతో పూరిగుడి నిర్మాణం అయితే చేసి చుట్టూ వేపాకులతో అయితే అలంకరించారండి మొత్తం గుడిని అంతా కూడా. ఇక్కడ లోపల అఖండ దీపాన్ని వెలిగించి అమ్మవారికి అయితే పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే నడివీధిలో రాత్రంతా గ్రామోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. గరగల వారైతే ముందుగా అమ్మవారి పూడిగుడి దగ్గర గ్రామోత్సవం నిర్వహించి, అలాగే మధ్యలో ఇంకొక వీధి ఉంటుందండి, అక్కడికి వెళ్ళి కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ లాంటివి కూడా ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా రాత్రంతా జరుగుతాయి. అలా రాత్రంతా గ్రామోత్సవం నిర్వహించిన తర్వాత అమ్మవారి గుడి దగ్గరకు వచ్చి చివరిగా గ్రామోత్సవాన్ని అయితే అంటే గనగల వారంతా కూడా అమ్మవారి గుడిలో కూడా కాసేపు నృత్యం చేసి అమ్మవారిని సంతోషపెడతారనమాట. అలాగా అమ్మవారికి గ్రామోత్సవం అర్ధరాత్రి అంతా కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ వీడియోలో అయితే మీకు నేను ఇంకా ఈ నైట్ జరిగిన గ్రామోత్సవాన్ని అంతా కూడా బాగా అయితే వీడియో అయితే ప్రజెంట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ పేజీలో అమ్మవారి జాతర సంబంధించి లాస్ట్ ఇయర్వి 2 వీడియోస్ అయితే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అయితే చూసేయండి. ఉదయాన్నే అయితే భక్తులంతా కూడా అమ్మవారికి తీర్చుకోవాల్సిన మొక్కుబడులతో బయలుదేరి అమ్మవారి దేవాలయానికి వెళ్తారు. ముందుగా పూరిగుడి దగ్గర దర్శనం చేసుకున్నాక అప్పుడు దేవాలయానికి వెళ్తారండి. ప్రతి ఇంట్లోని అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేస్తారు. అత్తయ్య గారు అయితే మా అమ్మవార్లిద్దరికి ఇక్కడ నైవేద్యం బూరులు పప్పు వండేసి మొత్తం నైవేద్యం అంతా పెట్టేశారండి. ఇక్కడ ఏంటంటే అమ్మవారి గుడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు డప్పులతో అయితే స్టార్ట్ అయ్యి ముందు పూరిగుడి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అమ్మవారి గుడికి వెళ్తారు. ఇప్పుడు మీరు చూసారు కదండి, డప్పులతోటి అమ్మవారికి ఏ మేకనైనా కొన్న మొక్కుకున్నా అనుకోండి తీసుకువెళ్ళి ముందు పూడిగుడి దగ్గర మొత్తం అమ్మవారి దర్శనం చేసుకుని దాంతో ప్రదక్షిణాలు చేసిన తర్వాత దేవాలయాన్ని దగ్గరికి అయితే వెళ్తారు. ఇక్కడైతే మా వారు కుయిలి, మా శ్రీగారు టిల్లు వీళ్ళందరూ కూడా అయితే గుడి దగ్గరికి వెళ్ళి వచ్చారంట. అత్తయ్య గారు మావయ్య గారు కూడా ఉన్నారు, మనం కూడా వెళ్దామని చెప్పి విజయక్క అయితే ఆల్రెడీ గుడికి వెళ్ళి వచ్చిందనమాట. ఇక్కడ చూసారా ముందైతే పూరిగుడి దగ్గర అసలు ఈరోజు అంటే జాతర రోజు పొద్దున్న అయితే చాలామంది దర్శనం చేసుకుంటారు. అక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ అగరత్తులు దీపం అన్నీ పెట్టిన తర్వాత చలివిడి వడపప్పు కొబ్బరికాయ కొట్టి నైవేద్యం అయితే సమర్పిస్తారండి. అలాగే కోళ్ళు మొక్కుకుంటే కోళ్ళు, మేకకు మొక్కుకుంటే మేకనైతే తీసుకొచ్చి పూరిగుడి చుట్టూ ప్రదక్షిణ అయితే చేస్తారనమాట. ముందుగా ఇక్కడ దర్శనం అయిన తర్వాత అమ్మవారి మెయిన్ టెంపుల్కి వెళ్తారు. మేము కూడా ఇక్కడ పూరిగుడి దగ్గరికి అమ్మవారి దర్శనం కోసం అయితే వచ్చాము. ఇక్కడి నుంచి మనం దేవాలయానికి వెళ్ళే మధ్యదారిలోనే దుర్గమ్మవారి గుడికి ఎదురుగా మా ఇల్లు అయితే ఉంటుంది. అత్తయ్య గారు మావయ్య గారు నేను మా వారు మొత్తం అందరూ కలిసి అయితే ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ అమ్మవారి గుడికి అయితే వెళ్ళామండి. మేమే కాదు మొత్తం ఈరోజు వచ్చిన చుట్టాలు గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు దేవాలయానికి అయితే ఖచ్చితంగా వస్తారనమాట.
వెళ్ళిన తర్వాత గుడి చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇక్కడ పోతురాజు స్తూపాలు అయితే ఉంటాయండి. అంటే అమ్మవారు ఇద్దరు కాబట్టి 2 పోతురాజు స్తూపాలు అయితే వేశారు. ముందుగా ఇక్కడ దర్శనం చేసుకున్నాక లోపల అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుంటారు. అంటే లోపల గుడిలో చలివిడి వడపప్పు పానకం పెట్టడానికి అయితే ఈరోజు ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. అందరికి పెట్టేస్తే కనుక మనకి లోపలంతా క్రంజీ అయిపోతుందని ముందు ఇక్కడ అయితే పసుపు కుంకుమ వేసి చలివిడి వడపప్పు పానకాన్ని ఇక్కడ సమర్పించాక వెళ్ళి అమ్మవారి దర్శనాన్ని అయితే చేసుకుంటారు. కొంతమంది అయితే అమ్మవార్లకి నైవేద్యం పెట్టి కూడా తీసుకొస్తారండి. అలా పెట్టిన నైవేద్యాలన్నీ కూడా ఇక్కడ అమ్మవారి సేవ చేయడానికి రజ్జుకులు అయితే ఉంటారనమాట, వారైతే తీసుకుంటారు. అలా పెట్టిన నైవేద్యాలన్నిటిని కూడా బయట గుడి బయట అయితే పెట్టేస్తారు. నేను మీకు ఆ నైవేద్యాలు పెట్టినవి కూడా చూపిస్తానండి. ఈరోజు అమ్మవారికి కొంతమంది చీరలు ఇస్తారు. అలాగే అమ్మవారి అన్నదాన కార్యక్రమం అయితే తర్వాత రోజు జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ గుడికి సంబంధించిన కమిటీ వారు అయితే రాస్తున్నారండి. జాతర రోజు అమ్మవార్లు ఇద్దరు కూడా చాలా బాగున్నారు చూడండి. అలాగే అమ్మవారికి పెట్టిన చీరలన్నింటినీ కూడా తీసుకొచ్చి అమ్మవారి మీద ఇలా మీకైతే వేస్తారనమాట, చీరలు అవి కూడాను. కొంతమంది అయితే మొక్కుకుంటారనమాట, ఈ సంవత్సరం ఇలా చేస్తాం అలా చేస్తామని. దానికి సంబంధించి మొక్కుబళ్ళు అన్నిటిని కూడా తీర్చుకుంటారు. మా కూలి అయితే ఇంకా మాతోనే ఉందండి. గంట కొట్టించమంటుంది వాళ్ళ తాతయ్య అయితే తనతో అయితే గంట కొట్టిస్తున్నారు అనమాట. చిన్న ఊరైనా సరే కొంచెం జనం ఎక్కువగా ఉంటే ఏమవుతుందండి, దర్శనానికి కొంచెం టైం అయితే పడుతుంది. అలాగా గుడి అంతా కూడా జనం చాలా ఎక్కువగా ఉన్నారు. అలాగే గ్రామంలో వారు పెట్టిన నైవేద్యాలను కూడా ఇక్కడ పెట్టేశారండి. అలాగే చాలామంది అయితే అరటిపళ్ళు గెలలు కూడా సమర్పిస్తూ ఉంటారు. వాటిలన్నింటినీ కూడా ఇక్కడ మనకి వచ్చిన భక్తులకి అయితే చాలామందికి ప్రసాదంలా ఇస్తారు. మిగతావన్నీ కూడా ఇక్కడ రజకులు అయితే చూసుకుంటారు కదండి, వాళ్ళైతే మొత్తం తీసుకుంటారనమాట. మా కూలి పాప నేనైతే కాసేపు గుళ్ళో అలా తిరిగేసామన్నమాట అండి. కుయిలిని అలా ఎత్తుకుని తిప్పుతూ ఉంటేనే సరిపోద్ది. ఎక్కడైనా డప్పులు గరగలు సౌండ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా అలా తిరుగుతూ భలే ఉండేది ఎవరి దగ్గర అయినా సరే. వారికి మొక్కుకున్న కోళ్ళని మేకల్ని గుడి పక్కనే ఒక ప్లేస్ ఉంటుందండి, అక్కడైతే తీసుకొచ్చి ఇలా బలి ఇచ్చేస్తారనమాట. జాతర రోజు ఇంటికి చుట్టాలందరూ కూడా వచ్చేస్తారు కదండి. ఆ రోజు ఐటమ్స్ అన్నీ కూడా ఒకసారి చూసేయండి. బిర్యానీ, మటన్ కర్రీ, అలాగే చికెన్ కర్రీ చేసేసారు. చికెన్ కర్రీతో పాటు రొయ్యల ఫ్రై చేశారు. రొయ్యల ఫ్రైతో పాటు బిర్యానీలోకి రైతా, తర్వాత వచ్చి పెరుగు, చేపల పులుసుతో చాలా అయితే విడిగా పెట్టిందండి విజయక్క అయితే. జాతర అంటేనే నైవేద్యానికి బూర్లు గారెలు వేసేస్తారు కదా, ఇంకా బూర్లు గారెలు అనమాట. టోటల్గా మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా మొత్తం చికెను, మటను, ఫ్రాను, ఫిష్ వేర్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట. మధ్యాహ్నం నుంచి అయితే జాతర గరగలవార్లు కూడా మొదలు పెట్టేస్తారంటే ముందు అమ్మవారి పూరుగుడి దగ్గర జాతర చేసిన తర్వాత, అంటే గరగలతో నృత్యం అది అయిపోయిన తర్వాత మొత్తం ఊరంతా కూడా గరగలవార్లు తిరుగుతూ ఉంటారు. కరెక్ట్గా జాతర మొదలుపెట్టే టైంకి చూసారా వాందేవుడు అయితే ఇలా వచ్చేసారనమాట. ఇంకా పూరుగుడి దగ్గర అక్కడ షెడ్ ఉంది కదండి, షెడ్ ఉంది కాబట్టి ఆ జాతర జరగడానికంటే గరగలు నృత్యం చేయడానికి అయితే ఎటువంటి ఆటంకం లేకుండా వాళ్ళంతా అయితే ఇక్కడ ముందుగా అమ్మవారి దగ్గర ఉత్సవం అయితే చేశారనమాట. దుర్గమ్మ వారి గుడి దగ్గర నుంచి చూస్తే అక్కడ జరిగే మొత్తం గరగల నృత్యం అంతా కూడా చాలా బాగా కనిపిస్తుందండి. మేమైతే ఇగో మా కుయిలి చాణక్య, మా కుయిలి వాళ్ళ అత్తయ్య వాళ్ళ అబ్బాయి అంటే ఇద్దరు పిల్లల్ని అయితే తీసుకొని ఇక్కడికి వస్తే వాళ్ళిద్దరూ ఆ గరగలకు సంబంధించి నృత్యం అయితే ఎలా చేస్తున్నారు, ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ చేసేవారట మ్యూజిక్కి.
తర్వాత మధ్యాహ్నం అయ్యేసరికి వాకిలంతా కూడా అమ్మవారు వచ్చే టైంకి ఫుల్గా ముగ్గులతో అలంకరించేస్తారు. పెద్ద అత్తయ్య గారు మా అత్తయ్య గారు మొత్తం రోడ్డు అంతా అయితే ఇలా ముగ్గులు పెట్టేశారండి. విజయక్క అయితే దుర్గమ్మవారి గుడి ముందు మొత్తం ముగ్గులు పెట్టేసింది. తనైతే 2 లైన్స్ వచ్చేలా చాలా బాగా పెడుతుంది అనమాట ముగ్గులన్నీ. విజయక్క కూడా ఒకేసారి 2 లైన్స్ వచ్చేలా ముగ్గులు పెడుతుంది. అలా మొత్తం వాకిలంతా కూడా ముగ్గులతో నిండిపోయింది. గ్రామోత్సవంలో గరగల వారైతే ప్రతి ఇంటికి వస్తారు. వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు వరిపిండి అంటే బొక్క జల్లేస్తారు అనమాట అండి. ఒక ప్లేట్లో వరిపిండి వేసి గరగల వారికి ఇస్తే మన ఇంటి ముందు డ్యాన్స్ వేస్తూ ఆ బొక్కనంతా కూడా చల్లుతారు. అమ్మవారి గరగల రూపంలో బొక్క అలా ఇంటి ముందు చల్లితే ఇంటికి చాలా మంచిదంట. ఇలా మధ్యాహ్నం మొదలైన గ్రామోత్సవం ప్రతి ఇంటికి గరగలను తీసుకొచ్చి బుక్కా చల్లడంతో ముగుస్తుందండి. గరగల వాళ్ళు గ్రామోత్సవం అంటే ఊరంతా తిరిగేసి వచ్చి చివరగా అమ్మవారి పూరి గుడిసె దగ్గరికి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత కాసేపు గరగలు నృత్యం చేసిన తర్వాత అక్కడి నుంచి అమ్మవారి గుడికి గరగలను అయితే తీసుకువెళ్తారు. ఆ తీసుకెళ్ళేటప్పుడు చాలా అయితే బాగుంటుంది. దానికి సంబంధించి నెక్స్ట్ వీడియో అయితే నేను మీకు అప్లోడ్ చేస్తాను. తప్పకుండా అయితే ఆ వీడియో చూడండి. ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ పిల్లలంతా కూడా ఊళ్ళో తీన్మార్ డప్పులంట వాళ్ళే సొంతంగా అయితే భలే వాయిచ్చేస్తున్నారు. జాతర రోజు మా అమ్మవార్లు అయితే ఇలా ఉన్నారండి. ఇంచుమించుగా ఈవినింగ్ ఆ టైంకి అయితే ఖాళీ అయిందనమాట. అప్పుడు ఒకసారి నేను వెళ్ళి అమ్మవార్లు ఇద్దరిని కూడా ఇలా అయితే వీడియో తీసేసాను. అలాగే బయట పిల్లలు ఆడుకోవడానికి కూడా అరేంజ్మెంట్స్ అవి కూడా ఈసారి బాగానే చేశారు. సరదాగా పిల్లలందరూ ఇక్కడైతే ఆడుకుంటున్నారు అనమాట. తప్పకుండా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేసుకోండి. అయితే అన్ని వీడియోస్ తప్పకుండా వస్తాయి అనమాట. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.